ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరు క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు. మరి నిన్నటి ప్రాతకాల ఆరాధనలో అనుదిన ఆహారము మొదటి భాగాన్ని ఫస్ట్ పార్ట్ మనం ధ్యానం చేస్తాం. ఈ ప్రాతకాల ఆరాధనలో అనుదిన ఆహారము రెండవ భాగాన్ని కలిసి ధ్యానం చేస్తాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే. చెప్పండి, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మన దేవుడు గొప్ప దేవుడండి. నిన్ను నన్ను ఆకలి కొననివ్వడు. ఆయన తన యొక్క బిడ్డలను ఎరిగినటువంటి దేవుడు. ఉదాహరణకు మనము ప్రవక్త ఏలియాని జ్ఞాపకం చేసుకున్నాం. అతడు బయలు ప్రవక్తలు భయపడి ఆయన ప్రయాణిస్తూ అరణ్యంలో నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు తనకి దేవదూతలు చెప్పే మాట, నువ్వు లేచి నీ తల దగ్గర ఉన్నాయి మాంసము రొట్టె, అది తిని నువ్వు బలము పొందు. కాబట్టి మన ఆకలి దప్పికలు ఎరిగినటువంటి మన దేవుడు మనకున్నాడు. ఆయన పరలోకమందు ఉన్నాడు ప్రియులారా. కాబట్టి
అనుదిన ఆహారం నేడు మాకు దయచే. అనుదిన ఆహారం. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి తీసుకుని వస్తూ ఉంటున్నప్పుడు, అయ్యో మేము ఆకలి చేత చచ్చిపోతున్నాం అన్నప్పుడు మోషే మొరపెట్టాడు. యెహోవా దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. మన్నా అనగా దేవదూతలు భుజించే ఆహారము అని చెప్పబడుతుంది. అది చూడటానికి కొత్తిమీర గింజ వలె ఉంటుంది. కానీ ప్రజలు ఏం చేశారు కొంతమంది అంటే, తిని దాచుకున్నారు. ప్రభు దాచుకోమని చెప్పలేదు. దాచుకున్నది పురుగులు పెట్టింది నెక్స్ట్ డేకి. కాబట్టి మన జీవితాల్లో ఏ నాటికి ఎంత కావాలి, ఏది కావాలి, ఆయనను అడిగితే ఇచ్చే దేవుడు, ప్రార్థిస్తే ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అనుదిన ఆహారము నేడు మాకు దయచే. నిద్రపోతున్నటువంటి ఏలియాను లేపి చక్కటి పదార్థాలు కాకోళముల చేత పంపించాడు. అలాగనే తన తల దగ్గర ఉంచబడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అలాగనే అనుదినాహారము కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ యెహోవా దేవుడు అంటూ ఉన్నాడు, ఈ రాజ్యంలో కరువు, ఇదిగో మంచైనా వర్షమైన కురవదు, కాబట్టి ఇదిగో నీకు చూపించి ఆ నీటి వాగుల దగ్గరకు వెళ్ళు, కాకులు పోషిస్తాయి నిన్ను. అక్కడ కూడా కాకుల చేత రొట్టెయు మాంసమును పంపించాడు. ఆ తరువాత అక్కడ ఏరు ఎండిపోయిన తర్వాత అంటాడు, ఇక్కడి నుంచి నువ్వు సారెపతి అనే గ్రామానికి వెళ్ళి. సారెపతి అనే గ్రామంలో ఎవరో గొప్ప స్త్రీ కాదండి, ఓ పేద విధవరాలు. తనకి ఉన్నదంతా బుడ్డిలో కొద్ది నూనె, తొట్టిలో కొద్ది పిండి మాత్రమే. ఆ కథ మీకు తెలుసు. అయినప్పటికీ దేవుని దాసునికి మొదటి అప్పాన్ని చేసి నువ్వు తీసుకురా అని ఏలియా చెప్పినప్పుడు, దేవుని మాట చెప్పిన ఏలియా చేయగా, ఏలియా మాట విన్నటువంటి ఆ విధవరాలు వెళ్ళి మొదటి అప్పాన్ని తీసుకొచ్చి, కరువు కాలం అంతా కూడా అందరికీ కరువు వచ్చింది, కానీ ఆ కొద్ది పిండి ఆరిపోలేదు, బుడ్డులో నూనె తరిగిపోలేదు. మన దేవుడు అనుదిన ఆహారము దయచేస్తాడు. నీకు ఎంత కావాలో ఇస్తాడు, సమృద్ధి ఇస్తాడు. కానీ నీవు ఆయన మన దేవుడు అని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. తనకు మొరపెట్టే వారికి, నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. మన మొర ఆలకించే దేవుడు ప్రియులారా, మన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రియులారా. నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు కూడా, మనందరి ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే మన దేవుని కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయనే నిజమైన పోషకుడు. నేను మాట్లాడుకున్నాం, ఆయన మన పోషకుడు అంటే పోషించేవాడు. ఆయనే సమస్తమును కలుగు చేసినవాడు. ఆయన లేకుండా ఏది కలుగలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. రెండవ మాట ఆలోచన చేస్తే, నాకు అష్టార్జితం, నాకు బలం ఉంది, శక్తి ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది అనుకుని నీ మీద నీవు ఆధారపడగలిగితే జాగ్రత్త. గొల్యాతు ఎలాగైతే కూలిపోయాడో అలాగే తన స్వశక్తి మీద ఆధారపడే ప్రతి వాని జీవితం ఏదో ఒక రోజు ఫాల్ డౌన్ అవుతుంది. ఎవరు ఏమి అనుకోవద్దు. బైబిల్లో సత్యాన్ని చెప్తున్నాను. నేనైనా నా జీవితంలో
నా ఎంత గొప్పవాడు లేడు అనుకుంటే ఏదో ఒక రోజున తప్పనిసరిగా సౌలు యొక్క జీవితం మనకు తెలుసు. తన కొరకు నేను వివరించవలసిన అవసరం లేదు. అపోస్తుల కార్యాలు అన్ని హోదాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. యేసయ్య పయనించి ఆయన మాట్లాడుతుంటున్నప్పుడు నేల బోర్ల పడి 3 రోజులు కంటికి చూపు లేదు, నోటికి తిండి లేదు. కాబట్టి మన స్వశక్తి చేత ఇదంతా జరుగుతుంది అనుకుంటే మన ఫెయిల్యూర్స్ మన జీవితంలో మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో ప్రభు వైపు కన్నులు ఎత్తుదాం, ప్రభు వైపు చేతులు ఎత్తుదాం. ఆయన వైపు చూచి మొరపెట్టి మన అవసరతలు అడిగినప్పుడు ఆయన తప్పనిసరిగా ఆయన దయచేయగలిగినటువంటి దేవుడు. ప్రియులారా, మన ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలి. అడుగుడి మీకు ఇయ్యబడును అనే వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటాను. 116వ కీర్తన 1వ వచనం అంటాడు, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. ప్రతి ప్రార్థన వింటాడండి, ప్రతి మొర ఆయన వింటాడండి, ఆయన జవాబిస్తాడండి. హిజ్కియా చేసింది చిన్న ప్రార్థన, కబురు వచ్చింది. ఆ కబురు వచ్చిన వెంటనే గోడ వైపు ముఖం తిప్పుకున్నాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థిస్తున్నాడు. కబురు తెచ్చిన వ్యక్తి నడిమిషాల గవిని దాటకముందే దేవుడు జవాబిచ్చి అంటాడు, హిజ్కియా నీ ప్రార్థన నేను ఆలకించాను, అంగీకరించాను, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాను. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా మోకరిల్లి అంగలార్చి పరలోకమందున్న తండ్రికి మొరపెడుతూ ఉంటున్నప్పుడు ఏ రోజు నిన్ను నీ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకలిగా ఉంచే దేవుడు కాదు అని దేవుని యొక్క వాక్యంలో ఒక సేవకుడుగా మాకున్న అనుభవాలను బట్టి మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాగే నేను ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ దేవుడు ఇచ్చిన దానిని మనం ఏం చేయాలంటే కృతజ్ఞతతో స్వీకరించాలి. దేవా, ఈ దినము భయంకరమైన ఎండ, బయటికి వెళ్ళటానికి లేదు, భయంకరమైనటువంటి వర్షము తుఫాను, బయటికి వెళ్ళటానికి లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నా కుటుంబాన్ని ఎలాగా నేను పోషించుకోగలను అని ఒకవేళ నీ స్వశక్తి మీద పడి నువ్వు ఉండక దేవుని మీద పడి నువ్వు ఆధారపడగలిగినప్పుడు నువ్వు ప్రార్థించినటువంటి ప్రతి దానికి కూడా ప్రభు జవాబిచ్చి నీ ప్రార్థన అవసరతలు ఆయన తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన తప్పనిసరిగా ఆయన కలిములో లేములో నీకు సమృద్ధిగా ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే మనకు యోహాను సువార్త 2వ అధ్యాయం 11 వచనాలు మీతో నేను ఎక్కువ దాని కొరకు వివరించవలసిన అవసరతలు. కానా వివాహం, నీళ్లు ద్రాక్షారసంగా మార్చాడండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమంది భోంచేశారు చెప్పండి, మీకు తెలుసు కదా. 5,000 మంది భోంచేశారు. మరి ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. ఇది మానవ సహజమా? మానవునికి అసాధ్యమనేది దేవునికి సమస్తము సాధ్యము కనుక ఈ కొరతలలో కూడా ప్రభా మాకు తోడుగా ఉండి, అనారోగ్యములో మాకు తోడుగా ఉండి, ఒంటరితనములో తోడుగుండి, పేదరికములో తోడుగా ఉండి, పరిస్థితులు అనుకూలించకపోయినా మా ప్రార్థన ఆలకించి మమ్మలను మా బిడ్డలను పస్తూ ఉంచక సమృద్ధితో మమ్మల్ని పోషిస్తూ ఉన్నావని మనం ఏం చేద్దాం చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. కాబట్టి అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ప్రభువా, పరలోకమందున్నటువంటి మా తండ్రికి నాయన, అనుదిన ఆహారమును దయచేయగలిగిన దేవుడవు. ఇది కేవలం మా స్వశక్తి చేత మేము సంపాదించలేమేమో కానీ దేవా, ఇదిగో నీ మీద ఆధారపడి నీ వైపు చూచి ప్రార్థిస్తున్నప్పుడు మాత్రమే
నువ్వు సమృద్ధి ఇచ్చి ఆకలి దప్పికలు తీరుస్తావు. వందనాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. గర్భిణీ స్త్రీలు కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ వివత్సవాలు దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. బలహీనతలు గద్దించండి ప్రభు. ఆర్థిక బలహీనతలను కలిగి ఉన్నటువంటి వారిని విడిపించండి. సమస్యలతో ఉన్న వారికి మంచి పరిష్కారం కలుగు చేయండి. అశాంతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీ సమాధానం కలుగుచ్చు. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో నేను గణపరుస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగా సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.